మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నేటితో నిందితుల కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ కీలక సమాచారం సేకరించింది. పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సంబంధాలపై ఆరా తీసింది. దుబాయ్లో డ్రగ్స్ పార్టీలపై సమాచారం సేకరించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నేటితో నిందితుల కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ కీలక సమాచారం సేకరించింది. పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సంబంధాలపై ఆరా తీసింది. దుబాయ్లో డ్రగ్స్ పార్టీలపై సమాచారం సేకరించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నేటితో నిందితుల కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ కీలక సమాచారం సేకరించింది. పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సంబంధాలపై ఆరా తీసింది. దుబాయ్లో డ్రగ్స్ పార్టీలపై సమాచారం సేకరించింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే నిందితుల దగ్గర నుంచి ఎలాంటి కీలక సమాచారాన్ని రాబట్టింది, డీటెయిల్స్ ఏంటి? అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే వీరిని విచారించి చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. అయితే రెండోసారి 3 రోజుల కస్టడీ కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు సాయంత్రము కోర్టులో హాజరుపరిచి తిరిగి చెంచల్గూడ జైలుకు కూడా తరలించనున్నారు. అయితే 3 రోజుల పాటు దీనికి సంబంధించి విచారించిన నేపథ్యంలో కొంత సమాచారాన్ని కూడా రాబట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, దాని తర్వాత డ్రగ్స్ పార్టీ ఫామ్ హౌస్లో ఎన్నిసార్లు ఏర్పాటు చేసుకున్నారు, దాని తర్వాత ఎవరెవరు హాజరయ్యేవారు ఈ యొక్క ఎక్కువగా డ్రగ్స్ పార్టీకి సంబంధించి అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు సిట్ అధికారులు ఇప్పటికే విచారణ కొనసాగించారు. అంతేకాకుండా 6 వద్ద యొక్క డ్రగ్స్ కొనుగోలు చేసిన విషయాన్ని ఇప్పటికే సిట్ అధికారులు సేకరించి దానికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, అంతేకాకుండా డ్రగ్స్ ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారు, వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాలన్నీ కూడా ముందు పెట్టి ఒక విచారణ కూడా కొనసాగించారు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి యొక్క డ్రగ్స్కి సంబంధించిన నేపథ్యంలో ఈ యొక్క 6 వద్ద కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పూర్తిగా సిట్ అధికారులు కూడా సమాచారం సేకరించారు. అంతేకాకుండా గూగుల్ పే, ఫోన్పే ద్వారా దీనికి సంబంధించి మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా కొంత సమాచారాన్ని కూడా రాబట్టిన పోలీసులు ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ ఎందుకు జరపాల్సి వచ్చింది దానిపైన కూడా పోలీసులు ఆరా తీశారు. మరోవైపు చూస్తే ప్రధానంగా ఢిల్లీకి సంబంధించిన వ్యాపారవేత్త నమిత్ శర్మ ఎవరైతే ఉన్నారో అతను పోలీసుల పైన కాల్పులు జరిపాల్సిన దానిపైనే చాలా లోతుగా విచారించారు. పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు కాల్పులు జరిపారు, అంతేకాకుండా రితీష్ రెడ్డి దగ్గర ఉన్న రివాల్వరు నమిత్ శర్మకు ఎలా వెళ్ళింది అనే దానిపైన కూడా కూపిలాగిన సిట్ అధికారులు మొత్తానికి ఓవరాల్గా చూస్తే 3 రోజుల పాటు చాలా అనేక విషయాలపైన కూడా ఆరా తీశారు. అంతేకాకుండా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన వారి ప్రతి ఒక్క పేర్లను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంతేకాకుండా ఈరోజు చివరి రోజు కావడంతో ముగ్గురిని కూడా కోర్టులో హాజరుపరిచి తిరిగి చెంచల్గూడ జైలుకి తరలిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఏ విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసుకు సంబంధించి ఒక్కొక్కరికి ఎవరైతే పేర్లు వీళ్ళలోకి వచ్చే వారందరూ కూడా నోటీసులు జారీ చేస్తారు. జారీ చేసిన దాని తర్వాత ఒక్కొక్కరిని కూడా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము మరికొంతమంది పేర్లు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ ఫెడ్లర్ అంటే వీరికి డ్రగ్స్ ఎప్పుడెప్పుడు సరఫరా చేశారు, వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారని దానిపైన కూడా ప్రధానంగా నిఘా పెట్టిన పోలీసులు దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంతేకాకుండా దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా త్వరలో పట్టుకునేందుకు కూడా సిట్ అధికారులు ఇప్పటికే ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో మరికొద్ది సేపట్లో అంటే సాయంత్రం 5 తర్వాత వీరిని తిరిగి చెంచల్గూడ జైలుకి తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.